ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవుడి వాగ్దానం మన జీవితాల్లో, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ యొక్క అద్భుతమైన వాగ్దానం మన పట్ల నెరవేరుటకు మనము ఏం చేయాలి? ప్రతి వాగ్దానానికి దేవుడు ఒక నియమాన్ని, నిబంధనలను ఇచ్చారు. అయితే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఆయన దూత మనల్ని కావలి ఉంటే మనల్ని ఎలా రక్షిస్తుంది? ఒక దూత యొక్క పవరు మనకు తెలిస్తే ఆశ్చర్యపోతాం. అలాగా దేవుని యొక్క దూతలు మనకు కావలిగా ఉండి మనల్ని కాపాడుతారు. ఎప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలవారిగా ఉంటే, అంటే ఈ యొక్క వాగ్దానానికి మనం చేయవలసిన నియమ నిబంధనలు, కట్టడలు, దేవుడిచ్చే సూచనలు ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు గలవారి మనం జీవిస్తే ఈ యొక్క వాగ్దానం నెరవేరుద్ది. అయితే చాలామందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. భక్తి ఉంటుంది, భయం ఉండదు. ఇలా కొద్దిగా ఉదాహరణగా మనం బైబిల్ వచనాల్లో చూస్తే, లేఖనాల్లో చూస్తే చాలామంది భక్తులను మనం చూడొచ్చు. మొదటిగా భయం ఉండాలి. భయం కలిగిన వ్యక్తులు ఎలా జీవిస్తారు? ఉదాహరణకు చూస్తే యేసోబు గారిని మనం ఉదాహరణగా తీసుకుంటే, ఆయన దేవుని యందు ఎంతో భయం కలిగి జీవించారు. ఆయన ప్రతి విషయంలో వర్ధిల్లారు. ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన్ని దీవించారు. ఎందుకు అంటే యోసేపు గారు ఒక మాట అంటారు, సర్వశక్తి అయిన దేవుడు నన్ను చూస్తూనే ఉంటాడు, దేవునికి విరోధంగా నేను ఈ పాపం చేయగలనా అని అంటాడు. అంటే ఆయన యొక్క ఉద్దేశము, ఆయన ఏ నియమం కలిగి ఉన్నాడంటే దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. ఆ భయం ఎలా చూపిస్తున్నాడు, ఎలా చెప్తున్నారంటే, దేవుడు ప్రతి క్షణం మనల్ని కనిపెడుతూనే ఉంటారు, ప్రతి క్షణం మనల్ని చూస్తూనే ఉంటారు, మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తూనే ఉంటారు అన్న భయం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధంగా జీవించాడు, పాపం చేయకుండా ఉన్నాడు. అయితే ఈనాడు మనము కూడా దేవుని యందు భయము కలిగి ఉంటే ఏమవుతుంది అంటే, పాపము చేసేవారిగా ఉండము, పాపమును కడుగుకునేవారిగా ఉంటాము, పాపమును దోషమును అంటుకోకుండా ఒకవేళ ఉన్న పాపాన్ని, ఉన్న దోషాన్ని యేసు రక్తంలో కడగబడిన వారంగా ఉంటాము. ఇక పాపము చేయకుండా ఉంటాము, దోషము లేని వారిగా ఉంటాము. అయితే పొరపాటున ఏదన్నా తప్పు చేసినా దాన్ని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉంటాము. అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే మొదటిగా దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడతారు. అయితే రెండవదిగా చూస్తే భయము ఉండాలి. అంటే పాపము క్షమించబడాలి, పాపము కడగబడాలి, పాపము తుడిచివేయబడాలి, తర్వాత పరిశుద్ధంగా జీవించాలి. ఈ భక్తి అన్నది మనం కలిగి ఉంటే మనం ఎలా జీవిస్తామంటే పరిశుద్ధంగా జీవిస్తాం. పాపం లేకుండా ఉండడం వేరు, పరిశుద్ధంగా జీవించడం వేరు. అలాగే ఉదాహరణగా దానియేలు గారిని చూసుకుంటే ఆయన పరిశుద్ధంగా జీవించాడు. రాజు తినే భోజనం ఆయన దగ్గరికి వచ్చినా ఆయన నిరాకరించాడు. ఇది అపవిత్రమైన భోజనము అని గ్రహించి దేవుని కొరకు నిష్టగా, భక్తిగా ఉన్నారు. ఇది దేవునికి అసహ్యం అని తెలిసినప్పుడు మనం ఎలా తింటామని చెప్పి ఇది దేవుడు చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇది తప్పు కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని పక్కన పెట్టి దేవుని కొరకు నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా జీవించారు. ఈ యొక్క భక్తి అన్నది మనం కలిగి ఉంటే పరిశుద్ధంగా జీవించడానికి మనం మన జీవితాల్లో అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భయము వేరు, భక్తి వేరు. ఈ యొక్క రెండు క్వాలిటీస్ మనలో ఉంటే దేవుడి వాగ్దానాన్ని మన పట్ల, మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల నెరవేరుస్తారు.